వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంటర్న్ రోల్ అండి. వాల్మార్ట్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఓకే, బ్యాచ్ వచ్చేసి 2025 గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు. సో శాలరీ చూసుకున్నట్లయితే 6 LPA నుంచి 12 LPA వరకు ఉంటుందండి. చూసుకున్నట్లయితే నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఓకే, తెలుసండి వాల్మార్ట్ కంపెనీ మనకి. సో అప్లై చేసుకోండి. లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు హోమ్. ఓకే, బెంగళూరు హోమ్ ఆఫీస్ బిల్డింగ్. ఓకే, చూడండి ఫుల్ టైం రోల్ అండి. పోస్ట్ డేట్ 13 days ago. ఓకేనా. పొజిషన్ సమ్మరీ అని అడిగారు. డూ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ less than 2 years? ఓకే, డూ యూ ఎంజాయ్ ఫెసిలిటేటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ కాంప్లెక్స్ టెక్నికల్ ఇనిషియేటివ్స్ అక్రాస్ ద ఎంటర్ప్రైజ్? Do you want to work building organization capabilities? Do you want to help us reimagine the future of retail? సో రీటైల్ ఎంటర్ప్రైజెస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఓకే, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేశారు. ఎగ్జిబిట్ స్ట్రాంగ్ డొమైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అండ్ వర్క్ క్లోజ్లీ విత్ బిజినెస్ పార్ట్నర్స్ టు క్రియేట్ కస్టమర్ డిలైట్. ఓకే, కస్టమర్ని ఎంత ఇంప్రెస్ చేయాలో, ఎలా వర్క్ చేయాలో తెలుసుకొని బిజినెస్ పార్ట్నర్స్తో మంచిగా మూవ్ అవుతూ ఉండాలండి. వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి ఎలా మనం కస్టమర్స్ని ఎంగేజ్గా చేయాలో అనేది ఆలోచించాలి. ఎగ్జిక్యూట్ ఆన్ ద ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బై అప్లయింగ్ బిజినెస్ నాలెడ్జ్ అండ్ స్ట్రాంగ్ కస్టమర్ ఎంపతి. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేటట్లుగా మీరు వర్క్ చేయాలని చెప్తున్నారు. డెవలప్స్ అండ్ ఛాంపియన్స్ ఏ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ విజన్ అండ్ స్ట్రాటజీ ఫర్ ఏ ప్రొడక్ట్ టీమ్ మేనేజింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఓకే, మీరు మంచి డెవలపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ విజన్, స్ట్రాటజీ ఫర్ ప్రొడక్ట్ టీమ్ మేనేజింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఓకే, మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ హ్యాండిల్ చేసే అంటే టీమ్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ ద స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ అన్ ఎగిల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్. ఓకే, మంచి అండర్స్టాండింగ్ స్ట్రాటజీతో మీరు వర్క్ చేయాలి, ఎందుకంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ష్యూర్ అలైన్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ విజన్, స్ట్రాటజీ అండ్ స్టేటస్ విత్ ద ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్స్ ప్రయారిటీస్, విజన్ యాజ్ వెల్ యాజ్ టీమ్ స్టేక్ హోల్డర్స్. ఓకే, అంటే మీరు టీం యొక్క లీడర్షిప్, వాళ్ళు చెప్పిన విధంగా మీరు ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయాలి, వీటన్నిటిని చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ష్యూర్ బిజినెస్ నీడ్స్ ఆర్ బ్రింగ్ మెట్. ఓకే, చూసుకోండి. పార్ట్నర్ వెరీ క్లోజ్లీ విత్ హై పర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ టీమ్స్ టు ఎన్ష్యూర్ వీఆర్ బిల్డింగ్ స్కేలబుల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ దట్ మీట్స్ కస్టమర్ నీడ్స్ అండ్ టైమ్ విత్ క్వాలిటీ. ఓకే, వాళ్ళు హై పర్ఫార్మింగ్ ఇంజనీరింగ్ టీమ్స్తో వర్క్ చేస్తారంటే ప్రోడక్ట్ని బెస్ట్గా క్రియేట్ చేయడానికి, కస్టమర్కి నచ్చే విధంగా క్రియేట్ చేయడానికి. సో అందులో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. బీ టెక్నికల్లీ సేవీ టు బిల్డ్ అండ్ గ్రో టెక్నికల్ ప్లాట్ఫామ్స్ అండ్ ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ కాంట్రిబ్యూట్ టు ద ఇంజనీరింగ్ కన్వర్జేషన్స్ అండ్ ప్రియారిటీస్ ఇన్ ఏ స్కార్పీ అంబిగ్యూస్ స్టార్టప్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, ఏం లేదు, మీరు టెక్నికల్గా కూడా వర్క్ చేయాలని చెప్తున్నారు. ప్రోడక్ట్స్లో మీ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ని యూజ్ చేసి ఎలా వర్క్ చేస్తారు అని చెప్తున్నారు. బీ అన్ అడ్వకేట్ అండ్ మెట్రిక్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. ఓకే, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మేక్ ఇంపాక్ట్ ఆన్ ఏ గ్లోబల్ స్కేల్. ఓకే, సో వాల్మార్ట్ పెద్ద కంపెనీ కాబట్టి గ్లోబల్ స్కేల్లో వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎన్ష్యూర్ చేయాలని చూస్తారు. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాట్ విల్ యూ డూ, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్. ఓకే, ఇవి చూసుకోండి, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ ఎలా చేయాలనేది. ఓకే, ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే వీ విల్ ఫోకస్ ఆన్ టెక్ ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ టెక్ స్కిల్ ఎనేబుల్మెంట్ లెర్నింగ్ ఇన్ అడిషన్ టు వర్క్ విత్ లీడర్షిప్ ఆన్ లార్జ్ రేంజ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ కంపెనీ వైడ్ ఇనిషియేటివ్స్. సో వీటి మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ అ ప్రోగ్రామ్ మేనేజర్ ఇంటర్న్ టు జాయిన్ అవర్ టీమ్. ఓకే, మీరు ఒక ప్రోగ్రామ్ మేనేజర్గా ఇంటర్న్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు.
Okay, do you want to work on building organization capabilities? Do you want to help us imagining with the future of the retail? Okay, చూసుకోండి ఇక్కడ వాల్మార్ట్ కంపెనీ గురించి కూడా ఇచ్చారు. గ్లోబల్ టెక్ చూడండి, ఫ్లెక్సిబుల్ అండ్ హైబ్రిడ్ వర్క్ మోడ్లో ఉంటుంది. వీ యూజ్ ఏ హైబ్రిడ్ వే ఆఫ్ వర్కింగ్ విత్ primarily in office coupled to virtual when it's not on site. Okay, our campuses will serve as a hub to enhance collaboration, bring together for purpose of delivering and business needs. This approach helps us make quicker decisions, remove locations a barrier, global team, and be more flexible in our personal lives. Okay, చూసుకోండి. బెనిఫిట్స్ వచ్చేసి, బెనిఫిట్స్ బియాండ్ అవర్ గ్రేడ్ కాంపెన్సేషన్ ప్యాకేజ్, we can receive intensive awards your performance and grade perks including best in a class and benefit maturity, maternity, parental leave. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, చూసుకోండి. ఈక్వల్ ఆపర్చునిటీస్, సో మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అవుట్లైన్డ్ బిలో ద required minimum qualifications for this position. If none are listed, there is no minimum qualification. ఇక్కడ విలేజ్ వర్త్ ఫర్ ఇండియా ఓకే ఇచ్చారు. సో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ కాబట్టి ఇక్కడ మీరు అప్లై అని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది, అప్లై అని క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది, ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఆటో ఫిల్ విత్ రెజ్యూమే కొట్టండి. ఇలా నెక్స్ట్ పేజీలోకి వెళ్తాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇచ్చేయండి. వెరిఫై పాస్వర్డ్ అంటే మళ్ళీ అదే పాస్వర్డ్ని టైప్ చేయండి. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయిగా, మీరు పోర్టల్లోకి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక క్రియేట్ ఆటోఫిల్ విత్ రెజ్యూమే చేయండి. మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతుంది, 1, 2 అని 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అడుగుతారు. వాలంటరీ డిస్క్లోజర్స్ అన్ని టిక్ మార్క్ చేసేయండి, రివ్యూ చేస్తుంది. ఫైనల్గా అప్లై అని పడుతుంది, సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది, అప్లై చేసేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.